Right, dear students, last session lo networks cost దగ్గర మనం ఆపాం, right? So let me continue the statement. So tell me one thing, repeat it again once. ఒకసారి మొత్తం చెప్పండి కాస్ట్ షీట్. బాగలేదు. సో మొత్తం కాస్ట్ షీట్ అయిన తర్వాత నేను పాటిస్తాలే ప్లేబ్యాక్ సింగర్స్ లాగా మిమ్మల్ని. లిజన్, నెట్వర్క్స్ కాస్ట్ మీ ఫైనల్ ప్రొడక్షన్ కాస్ట్ కాదు, ఇంకా మీరు ఫర్దర్ ప్రొడక్షన్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఫర్దర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ మీరు కొన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవేంటి? లిజన్, మీరు వన్స్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ కన్సర్న్ క్వాలిటీ కంట్రోల్ మనం మెయింటైన్ చేయాలి. So we have to maintain quality, we have to maintain what the quality of the products. For that we should establish a system, and for that we have to incur an expenditure called quality control cost. What is the next expenditure? Quality of what? Products, finished products. That is part and parcel of your finished goods, cost of production. Quality control cost is your first expenditure. ఆఫ్టర్ నెట్వర్క్స్ కాస్ట్. మీరు ప్రొడక్ట్స్లో డిఫరెంట్ ఫీచర్స్ కోసం కంటిన్యూస్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే R&D ఆ పర్టికులర్ పీరియడ్లో ఎన్కర్ అవుతారో R&D కాస్ట్ మొత్తాన్ని మీరు ఆ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ కాస్ట్లోనే కన్సిడర్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ మీరు యాడ్ చేయాలి. R&D కాస్ట్. అగైన్ రిపీటింగ్, మీ ప్రొడక్ట్స్ కన్సర్న్ క్వాలిటీ కంట్రోల్ కాస్ట్. మీరు కంటిన్యూస్గా చేసే రీసెర్చ్ అంటే న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్స్కి కానీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్కి ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వడం కోసం, బెటర్ ఫీచర్స్ యాడ్ చేయడం కోసం మీరు ఇన్కర్ అయ్యే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ మొత్తం ఆ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ కాస్ట్లోనే మీరు ఏం చేయాలి? యాడ్ చేయాలి. R&D కాస్ట్. ఇంప్రూవ్మెంట్స్ అనమాట. R&D అంటే ఫర్ ఇంప్రూవ్మెంట్స్. ఆ ఇయర్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మనకి. దాని అందరికీ మనం ఏం చేస్తున్నాం? R&D కాస్ట్ మొత్తాన్ని ఆ కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్లోనే ఏం చేయాలి? యాడ్ చేయాలి. మీ ప్రొడక్షన్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కాస్ట్ కూడా మీరు యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ మనం ప్రొడక్షన్ కాస్ట్లో కన్సిడర్ చేయం. బట్ మీకు కొన్ని స్పెసిఫిక్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనం విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, జస్ట్ టు మెయింటైన్ స్పెసిఫిక్ రికార్డ్స్ రిలేటెడ్ టు యువర్ ప్రొడక్షన్. అలాంటప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని మనం రిలేటెడ్ టు ప్రొడక్షన్ కింద కన్సిడర్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పార్ట్ కింద యాడ్ చేస్తాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్ ఆఫీస్, ఓకే? అంటే మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ సపరేట్గా ఉంటుంది అవుట్ ఆఫ్ యువర్ ఫ్యాక్టరీతో సంబంధం లేకుండా. అంటే ఫ్యాక్టరీస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, లొకేషనల్ అడ్వాంటేజ్ బేసెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. వీటన్నింటికీ కన్సర్న్ కార్పొరేట్ ఆఫీస్ మాత్రం సపరేట్గా ఉంటుంది, అవునా కాదా? ఆ కార్పొరేట్ ఆఫీస్లో ఇన్కర్ అయ్యే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ మొత్తం మనకి పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వదు. కానీ విత్ ఇన్ ద ఫ్యాక్టరీలోనే మనం కొన్ని అడ్మిన్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ రావచ్చు. అలాంటప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మనం ఆ కన్సర్న్ ఫ్యాక్టరీ కాస్ట్ కింద కన్సిడర్ చేసి ప్రొడక్షన్ కాస్ట్లో ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. సో అయితే సమ్స్లో మనకి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అని వాడు స్పెసిఫిక్గా చెప్పాలి. ఏం చెప్పకపోతే ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ జనరలే అనుకోవాలి, అది లాస్ట్లో యాడ్ చేస్తాం. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పార్ట్ కింద కన్సిడర్ చేయం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పార్ట్ అవ్వాలి అంటే అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ దట్ షుడ్ బి రిలేటెడ్ టు వాట్? ప్రొడక్షన్. మొత్తం ఎన్ని ఎక్స్పెన్సెస్ యాడ్ చేశాను?
3 యాడ్ చేశాను. ఏంటిది? క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. మీ ప్రొడక్షన్ ప్రాసెస్లో మీకు ప్రొడక్షన్ స్క్రాప్ వస్తూ ఉంటుంది. ఆ స్క్రాప్ని మీరు రియలైజ్ చేస్తే కొంత క్యాష్ వస్తుంది. అది మీ ప్రొడక్షన్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రొడక్షన్ కోసం ఇన్కర్ అయిన కాస్ట్ మొత్తం సమప్ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్లో ఏదైనా స్క్రాప్ వచ్చి ఆ స్క్రాప్ని మీరు రియలైజ్ చేస్తే, అంటే సేల్ చేస్తే, వచ్చే ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి లెస్ చేయాలి. సేల్ ఆఫ్ స్క్రాప్, నాట్ ఓన్లీ స్క్రాప్. స్క్రాప్ అనేది అది అసలు అదొక ప్రొడక్టే కాదు అనిపిస్తుందా? స్క్రాప్ అనేది ఏంటి? ప్రొడక్షన్ నుంచి వచ్చే ఒక వేస్ట్ అని చెప్పొచ్చు మనం. వేస్టేజ్ అనే వర్డ్ కన్నా దాన్ని మనం డెఫినెట్లీ సేల్ ఎంతో కొంత పోర్షన్ ఆఫ్ వాల్యూకి మనం సేల్ చేయొచ్చు. వేస్టేజ్కి అసలు వాల్యూనే ఉండదు. స్క్రాప్ అంటే ఇక్కడ కాంటాక్ట్స్లో ఈ స్క్రాప్ మనకి ఎంతో కొంత మినిమం రియలైజేషన్ వస్తుంది. ఓకే, సేల్ ఆఫ్ స్క్రాప్. అలా కాకుండా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక్కోసారి బై ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఐ టోల్ యూ ఆల్రెడీ, మొలాసెస్ ఇన్ ద షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, రైట్? దట్స్ అ ప్రొడక్ట్ యాక్చువల్లీ. దాన్ని మనం ఏం చేయాలంటే సేల్ చేయాలి. దాన్ని కూడా మనం ప్రొడక్షన్ కాస్ట్ నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. సేల్ ఆఫ్ స్క్రాప్, బై ప్రొడక్ట్స్. ఇంకేదైనా అదర్ మిస్లేనియస్ ఇన్కమ్స్ వస్తే రిలేటెడ్ ప్రొడక్షన్, దాన్ని కూడా మనం లెస్ చేయాలి. అండ్ మిస్లేనియస్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు యువర్ ప్రొడక్షన్ ఓన్లీ. స్పెసిఫిక్గా ఏదైనా కాంటాక్ట్స్ బట్టి మీకు ఏదైనా మిస్లేనియస్ ఇన్కమ్స్ వస్తే కనుక వాటిని కూడా మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి లెస్ చేయాలి. సార్ మిస్లేనియస్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్సా? కాదు. అంటే నేచర్ ఆఫ్ ది ప్రొడక్షన్ బట్టి సమ్ టైమ్స్ మనకి ఏవైనా అదర్ ఇన్కమ్స్ కూడా వచ్చే స్కోప్ ఉండొచ్చు. అలాంటప్పుడు వాటిని మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. ప్రొడక్షన్ కాస్ట్ నుంచి లెస్ చేయాలి. సేల్ ఆఫ్ స్క్రాప్, బై ప్రొడక్ట్స్ అండ్ మిస్లేనియస్ ఇన్కమ్స్, అదర్ మిస్లేనియస్ ఇన్కమ్స్. బట్ స్పెసిఫిక్గా చెప్పాలి, లెస్ చేయండి. సో స్టిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ. ఐ మీన్ ద కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. When I am talking about production, which means production units, finished goods units, okay? Because already work in progress adjust చేసాం కదా. ఇది కాకుండా చాలా ప్రొడక్ట్స్కి ఫైనల్ రిజల్ట్ రావాలి అంటే దాని ఫైనల్ ప్రొడక్ట్ అనాలి అంటే మనకు కొన్ని థింగ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ యూజింగ్ సోప్ అంటే స్ట్రైట్ అవే షాప్కి వెళ్ళగానే సోప్ ఇవ్వు, సంతూర్ సోప్ ఇవ్వు, లేదంటే లక్స్ సోప్ ఇవ్వు, ఇంకొకటి సోప్ ఇవ్వు అన్నప్పుడు సోప్ డైరెక్ట్గా మీ చేతిలో పెట్టేస్తాడా? దానికి ఏదైనా పైన కవర్ ఉంటుందా? కవర్ ఉంటుంది. ప్రొడక్షన్ కవర్ ఉంటుందా లేదా? అంటే అది ప్రొడక్ట్ అనాలి అంటే కంపల్సరీగా పైన ఏమి ఉండాలి? కవర్, రైట్? ప్యాకింగ్ ఉండాలి, రైట్ ఆర్ రాంగ్? సచ్ ప్యాకింగ్ ఈజ్ జనరలీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఓకే, ప్రైమరీ ప్యాకింగ్, సెకండరీ ప్యాకింగ్. సో ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ అంటే అసలు ప్రోడక్ట్కి ఎగ్జిస్టెన్స్కే ప్రైమరీ ప్యాకింగ్ కంపల్సరీ. మనం పేస్ట్ యూస్ చేస్తాం, ఆ పైది కంపల్సరీ, అవునా కదా? అది లేకుండా పేస్ట్ మనకి డైరెక్ట్గా దోశల్లో పోయారు కదా షాపుకి వెళ్తే. వాట్ యూ సే? హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఫేస్కి చాలా పేడలు అవి రాస్తూ ఉంటాం, కలర్స్, మంచి మంచి కలర్స్ రాస్తాం, తెల్లగా ఉండేవి కొన్ని రాస్తాం కదమ్మా. అవి ఏం చేయాలి? కంపల్సరీగా ప్యాక్ చేయాలి. పౌడర్ రాస్తాం, ప్యాక్ చేయాలి. సో దెర్ ఆర్ సెవరల్ ప్రోడక్ట్స్ విచ్ రిక్వైర్స్ వాట్? ప్యాకింగ్, కంపల్సరీ ప్యాకింగ్, ప్రైమరీ ప్యాకింగ్. అయితే వాటన్నింటినీ మనం బల్క్లో ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే బాక్సెస్లో ప్యాక్ చేస్తాం. అది మ్యాండేటరీ ప్యాకింగ్ కాదు, జస్ట్ సేఫ్టీ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆ ప్యాకింగ్ యూస్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం? సెకండరీ ప్యాకింగ్. కొన్నిసార్లు ఒక 20-40 సోప్స్ కలిపి ఒకే దానిలో పెట్టి ఆఫర్ ఇస్తూ ఉంటాడు. వాట్ యూ సే? అండ్ దట్ వాస్ సెకండరీ ప్యాకింగ్ యాక్చువల్లీ. సో సెకండరీ ప్యాకింగ్ అనేది జస్ట్ కన్వీనియన్స్ కోసం పెడతారు. ప్రైమరీ ప్యాకింగ్ ప్రొడక్ట్లో పార్ట్, వితౌట్ దట్ వీ కెనాట్ బై ఇట్, రైట్ ఆర్ రాంగ్? అది లేకపోతే అసలు ప్రొడక్టే కాదు, అది కంపల్సరీ. సో దాన్ని ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ అంటాం. సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియన్స్ కోసం పెట్టేది. ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ అసలు ప్రోడక్ట్కి కంపల్సరీ. అది దాని అసలు ప్రోడక్ట్ అనాలంటే ప్యాకింగ్ కంపల్సరీ, రైట్ ఆర్ రాంగ్? అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీ ప్రొడక్షన్ కాస్ట్లో ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ అసర్టైన్మెంట్లో ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ని కన్సిడర్ చేయాలి. ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ని మనం ఏం చేయాలి? కన్సిడర్ చేయాలి. సో యాడ్
primary packing cost, which is part and parcel of what? Production cost. The cost related to finished goods units. Is it clear to all of you? Add chesna. Add chesse. Finally, this is my finished goods cost. This is my production cost. This is my production units cost. This is my produced units cost. Produced. That means what? Finished. Completely finished. Finished goods units cost. Technically, this is known as cost of production. What was that? Cost of production. Cost of production. This is purely related to which category of units? Only finished goods units. Got it? So, cost of production. Finally, networks cost తర్వాత యాడ్ చేసిన ఎక్స్పెన్సెస్ చెప్పండి నాకు. Less sale of I'll get which is purely related to finished goods units only, right or wrong? ఇక్కడ వరకు కాస్ట్ షీట్ కంప్లీట్లీ మీ ప్రొడక్షన్ కాస్ట్ గురించే డిస్కస్ చేస్తుంది. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కాస్ట్ డిటర్మినేషన్ ఆబ్జెక్టివ్. కాస్ట్ షీట్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ యూనిట్ స్పెసిఫికేషన్ డిఫరెంట్ యూనిట్స్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే నేను కాస్ట్ షీట్ దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాను సార్ అంటే ఐ ప్రిపేరింగ్ కాస్ట్ షీట్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ అన్ఫినిష్డ్ గూడ్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ సోల్డ్ గూడ్స్, రైట్? సేల్ చేసిన గూడ్స్ కన్సర్న్ కాస్ట్. అంటే నేను కాస్ట్ షీట్ అంటున్నారు. ఈ షీట్లో ఏ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఫినిష్డ్ గూడ్సా, అన్ఫినిష్డా, ఓన్లీ ఫినిష్డా, ఓన్లీ సోల్డ్ గూడ్సా అంటే ఐ విల్ షో ఎవ్రీథింగ్, రైట్ ఆర్ రాంగ్? అంటే కాస్ట్ షీట్లో డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ కాస్ట్ టర్మ్స్ డిఫరెంట్ యూనిట్స్కి రిప్రజెంటేటివ్గా ఉంటాయి, రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాస్ట్ షీట్, గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఇస్ రిలేటెడ్ టు finished or unfinished? Both. It is related to both finished goods units as well as unfinished goods units. Nothing but what? Closing work in progress, right or wrong? And this networks cost is purely related to finished goods units, but not full cost, right? And this cost of production is purely related to finished goods units only. Ante produced units. Produce చేసిన యూనిట్స్ అన్ని సేల్ చేయాలని రూల్ ఉందా? No. Some of the units might be held as closing stock of finished goods. అంటే కొన్ని యూనిట్స్ మనకు అన్సోల్డ్ గూడ్స్ కూడా ఉంటాయి కదా. See, my next objective is to calculate the cost of sold goods. Sale చేసిన goods concern cost calculation next objective. My next objective is to calculate cost of sold goods. Nothing but cost of goods sold. మా ఇంతకుముందు ఎగ్జాంపుల్ మర్చిపోండి మళ్ళీ. అంటే 1 lakh యూనిట్స్, 10,000 యూనిట్స్, 90,000 అది మర్చిపోండి. ఇప్పుడు నేను కన్వీనియన్స్ కోసం ఒక నెంబర్ రాస్తాను. ఏ ఎగ్జాంపుల్కి ఆ ఎగ్జాంపుల్ కన్వీనియంట్గా తీసుకోండి. గాట్ ఇట్? ఇండిపెండెంట్లీ. ఎగ్జాంపుల్, నేను ఇయర్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ యూనిట్స్ 10,000 యూనిట్స్ అనుకుందాం. హౌ మెనీ యూనిట్స్ వర్ ప్రొడ్యూస్? సో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం. మీ ప్రొడక్షన్ కాస్ట్ ఒక 50 lakhs ఇన్కర్ అయ్యారు అనుకుందాం. హౌ మచ్? టెల్ మీ. ఇప్పుడు మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 10,000 యూనిట్స్. ఎంత కాస్ట్ ఇన్కర్ అయ్యారు? 50 lakhs. ఒక్కొక్క యూనిట్కి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఏందో క్యాలిక్యులేట్ చేసి చెప్పగలరా? 50 lakhs డివైడ్ బై 10,000 ఎంత? 500 rupees పర్ యూనిట్, రైట్?
కరెంట్ పీరియడ్. ఇలా చెప్పొచ్చుగా, 50 lakhs divided by 10,000 finished goods units, right? Produced units ఎంత? 500 rupees at the rate 500, right? This is the case. ఇది కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ కాస్ట్ పర్ యూనిట్, ప్రొడక్షన్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్. సో ఫైనలీ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 10,000 యూనిట్స్. అజ్యూమింగ్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుందాం. ఈ 10,000 యూనిట్స్ మొత్తం సేల్ చేసేస్తారా? ఎగ్జాంపుల్కి ఇయర్ ఎండింగ్కి ఒక 1000 యూనిట్స్ మన దగ్గరే ఉండిపోయాయి, సేల్ చేయలేదు. ఓన్లీ 9,000 యూనిట్స్ మాత్రమే మీరు సేల్ చేశారు అనుకుందాం. ఓన్లీ 9,000 యూనిట్స్ మీరు సేల్ చేస్తే ఇప్పుడు నా నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓన్లీ సోల్డ్ గూడ్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఈ 50 lakhsలో మొత్తం సోల్డ్ గూడ్స్ కాస్ట్ అనేది ప్రొడ్యూస్డ్ గూడ్స్ కాస్టా? ప్రొడ్యూస్డ్ గూడ్స్ కాస్ట్. టోటల్ ప్రొడక్షన్ మొత్తం సేల్ చేశారా? లేదు. అందులో ఎంత ప్రొడక్షన్ సేల్ చేశారు? 9,000. ఎంత ప్రొడక్షన్ సేల్ చేయలేదు? ఆ 1000 యూనిట్స్ మనం ఏమంటాం? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. మరి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ సోల్డ్ గూడ్సా అన్సోల్డ్ గూడ్సా? అన్సోల్డ్ గూడ్స్ కాస్ట్ని టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ నుంచి లెస్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ యూనిట్స్ మొత్తం ఏమవుతాయి నాకు? సోల్డ్ గూడ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద సోల్డ్ గూడ్స్ కాస్ట్, then you have to deduct unsold goods cost, which is nothing but closing stock of finished goods. Am I right or wrong? Less closing stock of finished goods. And the closing stock of finished goods, any units? How many units? 1000 units. Out of 10,000, any units inka మనం సేల్ చేయలేదమ్మా. Out of 10,000 units, 1,000 units were unsold, 9,000 units were sold. I want to calculate sold goods cost, nothing but 9,000 units cost. ఇప్పుడు ఈ 1000 యూనిట్స్ని ఎక్కడ వాల్యూ చేయాలి? ఎంత? హౌ 500? ఎట్లా డిసైడ్ చేశారు 500 అని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ ఎంత? 500. ఒక్కొక్క యూనిట్కి ప్రొడక్షన్ కాస్ట్ 500 ఎన్కర్ అయ్యాను. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి టోటల్గా మీరు ఇన్కర్ అయిన ప్రొడక్షన్ కాస్ట్లో 10,000 యూనిట్స్ కోసం ఇన్కర్ అయిన ప్రొడక్షన్ కాస్ట్ ఒక్కొక్క యూనిట్ 500 రూపీస్ అని చెప్పారు. అవుట్ ఆఫ్ దట్ ఒక 1000 యూనిట్స్ మన దగ్గరే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఫామ్లో ఉండిపోతున్నాయి కాబట్టి ఆ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ని కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ కాస్ట్ దగ్గరే మనం వాల్యూ చేయాలి. లిసన్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ వచ్చాయంటే ఇయర్ ఎండింగ్ ఉన్న క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఏ ఇయర్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది? కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ నుంచేగా. కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ అంటే కరెంట్ ఇయర్ ప్రొడక్షన్లో సేల్ చేయగా మిగిలిన స్టాక్ ఇది, అవునా కదా? కరెంట్ ఇయర్ ప్రొడక్షన్లో సేల్ చేయగా మిగిలిన స్టాక్ని కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి కానీ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర వాల్యూ చేయం కదా. వాట్ యూ సే? మరి కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ ఒక్కొక్క యూనిట్కి ఎంత ఇన్కర్ అయ్యాం మనం? 500. అలాంటప్పుడు ఈ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ని డెఫినెట్లీ కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ దగ్గరే వాల్యూ చేయాలి. దెర్ ఇస్ అ స్టేట్మెంట్ కాల్డ్ closing stock of finished goods units must be valued at current year's cost of production. I am saying you, what was that? Closing stock of finished goods units must be valued at current year's cost of production. Please repeat along with me. Closing stock of finished goods units must be valued at current year's cost of production. Why it should be valued at current year's cost of production? It's a common sense. Such closing stock of finished goods came from what? Current year production only. Current year production units లో మిగిలిన స్టాక్ కాబట్టి కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఇన్కర్ అయ్యామో ఒక్కొక్క యూనిట్కి ఆ కాస్ట్ దగ్గర ఈ యూనిట్స్ ఏం చేయాలి? వాల్యూ చేయాలి. వై యు ఆర్ డిడక్టింగ్ దిస్ నెంబర్ సార్? 10,000 into 500 ఎంత? సార్ వై యు ఆర్ డిడక్టింగ్ దిస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఫ్రమ్ కరెంట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి ఎందుకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ లెస్ చేస్తున్నారు? బికాస్ దీస్ యూనిట్స్ వర్ నాట్ యెట్ సోల్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్, రైట్? ఇంకా సేల్ చేయలేదు. ఇంకా సేల్ చేయని గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ ఇయర్ సోల్డ్ గూడ్స్ కాస్ట్లో పార్ట్ అవ్వవు, అందుకు లెస్ చేస్తున్నాం. నౌ ఐ వాంట్ టు నో వాట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, COGS. వెన్ యూ వాంట్ టు నో ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ప్లీజ్ డిడక్ట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, cost of closing stock of finished goods which is not yet sold. Sir, when you are deducting this closing stock of finished goods from this current period's cost of production, then it should be transferred to the next period, right? It should be transferred to the next period and it should be the opening stock of finished goods of the next period.
when it is the opening stock of finished goods of the next period, it should be sold in the next period. It is not yet sold in the current period. Definitely it should be sold in the next period, the beginning of the period itself, right or wrong? Year beginning lone first 1 or 2 months lone ee units em avutayi, sale ayipotayi. Enta cost unna goods amma? So this is not part and parcel of cost of goods sold of the current period, which is part and parcel of cost of goods sold of the next period in the form of opening stock. What do you say? Opening stock అదే పీరియడ్లో సేల్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ అదే పీరియడ్లో సేల్ చేయం. క్లోజింగ్ స్టాక్ ఈ పీరియడ్లో సేల్ చేయం కాబట్టి క్లోజింగ్ స్టాక్ అంటాం. అది నెక్స్ట్ పీరియడ్కి ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్. మరి ఆ పీరియడ్ ఆ ఓపెనింగ్ స్టాక్ని ఏం చేస్తాం? సేల్ చేస్తాం. సేల్ చేస్తామంటే దాని మీనింగ్ ఆ ఇయర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే సోల్డ్ గూడ్స్ కాస్ట్లో ఓపెనింగ్ స్టాక్ ఏమవుతుంది? పార్ట్ అవుతుంది. అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ మస్ట్ బి యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ and closing stock of finished goods must be deducted from cost of production to know the cost of goods sold of the current period. A simple way of understanding. Is it clear to all of you? Why you are adding opening stock of finished goods? Because such portion of units will be sold in the current period. Why you are deducting closing stock of finished goods? Because such portion of units are not going to be sold in the current period. Such units are going to be sold in the next period. A simple way of understanding. Okay? So add opening stock and less closing stock. ఇక్కడ ముందెందుకు లెస్ చేస్తారు? అండర్స్టాండింగ్ కోసం రాశాను. ఇప్పుడు మనం అసలు ఒరిజినల్గా ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ finished goods units, some value. I'm not writing that value. Tell me one thing. Opening stock of finished goods units should be valued at which cost? ఎక్కడ వాల్యూ చేయాలి? previous year's cost of production, because this opening stock of finished goods is the closing stock of finished goods of the last period, and that was valued at last year's cost of production. Do you think that current year's cost of production and last year's cost of production are one and the same? No, definitely no. ఈ పీరియడ్ నేను ఏ ప్రైస్కి మెటీరియల్ పర్చేస్ చేశానో, ఈ పీరియడ్ నేను వర్కర్స్కి ఏ వేజెస్ పే చేశానో, ఈ పీరియడ్ నేను ఇన్కర్ అయిన ఫ్యాక్టరీ ఓవర్ ఎక్స్పెన్సెస్ అన్నీ సేమ్. ఆ ఎక్స్పెన్సెస్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్ ఇన్కర్ అవ్వాలని రూల్ లేదు. ఎగ్జాంపుల్ ఈ పీరియడ్ ఇయర్ పవర్ కాస్ట్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ పవర్ కాస్ట్ అలా ఉన్నాయా? నో. అంటే ఇప్పుడు టారిఫ్ మారింది, పవర్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అంటే మనకి కిలో వాట్ అవర్కి రేట్ చేంజ్ అయిపోయింది. అలాంటప్పుడు మన ఈ ఇయర్ పవర్ కాస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే నేను మెటీరియల్ కాస్ట్ ఈ ఇయర్ ఇన్ఫ్లేషనరీ కండిషన్లో ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఈ ఇయర్ కరెంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటే అనుకోవాలని రూల్ లేదు. సో అలాంటి కాంటెక్స్లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ వాల్యుయేషన్ ఒకలా ఉంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ వాల్యుయేషన్ ఇంకోలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ని 500 రూపీస్ దగ్గర వాల్యూ చేస్తారు ఒక్కొక్క యూనిట్, అవునా కదా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్కి 500 దగ్గరే ఉండాలని లేదు. దట్ క్యాన్ బి 490, దట్ క్యాన్ బి 550, దట్ క్యాన్ బి 460, ఎనీ రేట్. ఓకే, అది బేస్డ్ ఆన్ వాట్ దేని మీద డిపెండ్ అయింది? లాస్ట్ ఇయర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో సింగిల్ సెంటెన్స్, closing stock of finished goods units must be valued at current year's cost of production, whereas opening stock of finished goods is valued at last year's cost of production. Okay, add opening stock of finished goods less closing stock of finished goods, then I'll get what? Cost of COGS, cost of goods sold. This is purely related to yeah, sold goods only, right? This is purely related to sold goods only. Finished goods ఏ కాకపోతే sold finished goods only, sold finished goods only. ఓకే, సి దీనికి ఇంకొక నేమ్ ఉందమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అంటే ఏంటి? కరెంట్ ఇయర్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే ఆ గూడ్స్ మొత్తం మనకి ఎలా ఉన్నట్టు? సేల్కి రెడీగా ఉన్నట్టు. అందులో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ చేస్తే రిమైనింగ్ యూనిట్స్ అన్నీ సేల్ చేసినట్టు. ఓకే, దిస్ ఇస్ మై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆఫ్టర్ దిస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సార్ సోల్డ్ గూడ్స్ కాస్ట్ ఇదేనా ఫైనల్గా అంటే నో. సోల్డ్ గూడ్స్ కాస్ట్కి ఇంకో 2 ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. ఏంటంటే అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఏంటమ్మా అది?
నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. జనరల్ అంటాం దీన్ని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. వాట్ వాజ్ దట్? జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. రిమెంబర్ దట్. కార్పొరేట్ ఆఫీస్, అవుట్ ఆఫ్ ఫ్యాక్టరీ. ఓకే, సపరేట్గా కార్పొరేట్ ఆఫీస్ మెయింటైన్ చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఎక్కడ ముంబైలోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో, వైజాగ్లోనో అలా ఉంటుంది, అవునా కాదా? ఫ్యాక్టరీ ప్రెమిసెస్ సంబంధం లేకుండా. దట్ ఈస్ వాట్ మై అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ జనరల్. అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ దీన్ని సపరేట్ చేస్తారు. సెల్లింగ్ కాస్ట్, సెల్లింగ్ ఓవర్ హెడ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అని సపరేట్ చేస్తారు. నేను జనరలైజ్గా రాసేసాను. సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది మనం. సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఓన్లీ. ఓకే, రైట్. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, సోల్డ్ గుడ్స్ కాస్ట్ అంటే సిఓజేస్ ఫైనల్ కాదు. ఫర్దర్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం ఫైనల్ కాస్ట్ అంటాం, రిలేటెడ్ టు సేల్స్, విచ్ ఇస్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. దిస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ is related to which units only? Sold goods only, right? But this is full cost, right? What is the difference between COGS and cost of sales? Both are same. Both are related to sales units only. But COGS is not full cost, whereas cost of sales is full cost related to sales units. Sold goods only. అది సోల్డ్, ఇది సేల్స్ అనకూడదు, అర్థమైందా? ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోవడం కోసం. ఇది ఏమో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సార్, ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్ సార్, ఇది సేల్స్ అది సోల్డ్ అనకూడదు, అర్థమైందా? ఏంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది? సోల్డ్ గూడ్స్ కాస్ట్ బట్ నాట్ ఫుల్లీ. బిఫోర్ యాడింగ్ టూ మోర్ ఎక్స్పెన్సెస్, అడ్మిన్, జనరల్ అడ్మిన్ ఓవర్ హెడ్, selling and distribution. After adding that, I'll get sales units concern full cost, which is known as cost of sales. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్కి సేల్స్కి ఉండే డిఫరెన్స్ని మనం ఏమంటాం? ప్రాఫిట్. యాడ్ ప్రాఫిట్, యాడ్ ప్రాఫిట్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ షీట్. ఓకే, ఇక్కడతో కాస్ట్ షీట్ మొత్తం కంప్లీట్ అయినట్టే. సేల్స్ దేనికి సంబంధించింది? సేల్స్ యూనిట్స్ అని రాస్తే చాలా చండాలంగా ఉంటుంది, అవునా కదా? Obviously sales is related to sales units only, right or wrong? I don't need to write it, right? Before singing the song, please write it. ఫస్ట్ మనం ప్రేక్షక మహాశైలికి ఛాన్స్ ఇద్దాం ఫస్ట్ నుంచి. ఓకే, వాళ్ళు రాయలేదంట పాపం ఇందాక. వాళ్ళు మీలాగా ఎక్కువ టైం వెయిట్ చేయించరు. కాస్ట్ షీట్ ఒకటే రాసుకోండి ప్రేక్షక మహాశైలు, రైట్ సైడ్ రాయొద్దు. అది కన్వీనియన్స్ కోసం సపరేట్గా రాసుకోండి. ఫుల్ పేజ్లో కాస్ట్ షీట్ ఒకటే రావాలి. ఇక్కడి వరకే కదరా మీరు రాసింది? యా, ఓకే. నౌ from here write it. చెప్పండి అమ్మా మొత్తం.
బ్యూటిఫుల్. ఓకే, ఇప్పుడు ఈచ్ కాస్ట్ కాంపోనెంట్కి సంబంధించి మీరు డిస్క్రిప్షన్ రాసేసుకుందరు కానీ ఫస్ట్ అది రాసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అమ్మా 10 వరకే కదా మన క్లాసు? ఓ 10:30 అనుకుంటున్నాను నేను ఇంకా. రైట్ రైట్ రైట్. బాయ్ బాయ్.